దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ప్రార్థన చేసుకునే లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, మీ దైక్య వందనాలు. మరి రాత్రిలో లైవ్లోకి రావడానికి ఎంతో సహాయం చేశారు. సమయం అనేది, స్థలం అనేది మేము మీ లైవ్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని కనపరచుకోండి. అనేకులకు దీవెనకరంగా చేయండి. ప్రతి ఆటంకమును తొలగించండి. మీ నామాన్ని కనపరచుకోండి. యేసు నామములో ప్రార్థన ఇచ్చున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ, ఎల్లప్పుడు స్తుతి స్తోత్రము. యేసయ్యా, 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 శూన్యము నుండి సమస్తము కలుగజేసెను. పాడదాం. ఆకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను, శూన్యము నుండి సమస్తము ఆమేన్ కలుగజేసెను. ఆకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను. యేసనా సర్వము, యేసనా సమస్తము, యేసనా సర్వము, యేసనా సమస్తము. యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా, 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 కళ్ళు మూసుకొని ప్రభునామాన్ని కనపడతాం. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. శూన్యములో నుండి సమస్తమును సృష్టించిన దేవుడు, నిరాకారములో సమస్తమును సృష్టించిన దేవుడు, మన జీవితంలో కూడా నిరాకారంగా ఉన్న మనలను ఒక ఆకారం ఇచ్చి, ఏమి లేని మనకు అన్నీ ఇచ్చి, ఏమి తక్కువ కాకుండా గనులైన వారితో మనల్ని నిలవబెట్టాడు. శ్రేష్టమైన ప్రజలతో మనల్ని నిలవబెట్టాడు. పెంట కుప్పల మీద ఉన్న మనల్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండి పెట్టిన దేవుడు ఎంతో నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు కదా. ప్రభుని స్తుతిద్దామా? లెట్ us praise him. కృతజ్ఞతాస్తుతులతో ప్రభు పాదాలు పట్టుకుందాం. కృతజ్ఞతాస్తుతులతో వద్దాం ఆయన సన్నిధికి. ఓ లెట్ us come to his presence with thanksgiving heart. కృతజ్ఞత హృదయంతో, దేవా నేనేమి ఇవ్వగలనయ్యా, మీరు చేసిన మేలకు నేనేమి ఇవ్వగలను, మీరు చేసిన ఉపకారాలకు నేనేమి ఇవ్వగలనయ్యా, నా దగ్గర ఏమీ లేదయ్యా. ఇదిగో స్తుతిస్తున్నానయ్యా, నన్ను నేనే నీకు కానుకగా సమర్పించుకుంటున్నానయ్యా.
అని అలాగ కొన్ని నిమిషాలు ప్రభునామాన్ని స్తుతించండి, ప్రభునామాన్ని కనపడదాం. లెట్స్ ప్రైజ్ గాడ్, లెట్స్ లవ్ హిస్ ఫీట్, లెట్ us లవ్ హిమ్, లెట్స్ కిస్ హిస్ ఫీట్. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఎంత మంచి దేవుడు. కృతజ్ఞతాస్తుతులతో వస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధికి వస్తున్నాం. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణంబు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. తర్వాత మన వాక్యులకు మనం వెళ్దాం. అందరూ మరి ప్రార్థన ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, చిరకడ ఆలోచనకర్త, ఈ రాత్రి కష్టంలో నీ సన్నిధికి ఆలస్యంగా వచ్చాం, మమ్మల్ని క్షమించండి ప్రభా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం, దేవానికి వందనాలయా. అయా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం, ఎస్ఐయానికి వందనాలు తండ్రి. దేవ స్తుతి ఆరాధనలు మీరున్నారు, స్తుతి ఆరాధనలు మీరు దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే మాతో కలిసి నాయన లైవ్ ద్వారా నాని ఈ సమయంలో కూడా నేను ఆరాధిస్తున్నారో వారిని మీరు తాకండి, దర్శించండి ప్రభా, నీకు వందనాలు. వారి అక్కర్లు మీరు తీర్చండి ప్రభా, నీకు వందనాలు. వారితో మీరు మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. అయ్యా చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దిష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. అయ్యా ఏ దిష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలయ్యా. తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రిక సమయంలో ప్రభా తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు తండ్రి. అయ్యా నాయన అయ్యా ప్రతి క్షణము దేవా నీవు మాకు తోడేను నడిపిస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. అనేక ప్రాంతాల్లో, దేశ విదేశ నలుమూల ప్రాంతాల్లో ప్రభా నీ ప్రియబిడలు ఎక్కడెక్కడ వాక్యం వింటున్నా నీ ప్రియబిడలో హృదయాలు మీరు తాకండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా యేసయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన యేసయ్య యవ్వన కాలంలో ఎవరి బిడ్డలు హృదయాలు మీరు తాకండి, వారిని బహుబలంగా మీ సేవలో వాడుకోండి. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, నీకు వందనాలు తండ్రి. అలాగే యేసయ్యా అయ్యా మీకే కోట్లాది వందనాలు. బంధువులు, స్నేహితులు ఎక్కడన్నా దర్శించి మాట్లాడండి అయ్యా. అలాగే నాయన సేవకులు వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. అయ్యా వారి బిడ్డల చుట్టూ మీరు కంచివండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఉంటున్న ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశాన్ని ప్రభా మీరు కనికరించండి ప్రభా. ఎక్కడ ఎలాంటి వైరస్ నాయన ఎటువంటి తెగులు ఎవరికి అంటకుండా చేయండి ప్రభా. తండ్రి నీ నామాన్ని కనపరచుకోండి, మీ నామాన్ని హెచ్చించుకోండి ప్రభా. అయ్యా మీరు మాట ఇస్తే నెరవేర్చుటకు సమర్థుడు ప్రభా. అయ్యా మీరు మాట ఇస్తే నెరవేర్చుటకు సమర్థుడు ప్రభా, నీకు వందనాలు. చీకటి శ్రమంలో బంధిస్తున్నాను, దురాత్మ శక్తుల శ్రమంలో బంధిస్తున్నాను అయ్యా. అయ్యా సాతాను కట్టిన గొడవలని మీరు కోల్చండి, వాడు వ్యతిరేక శక్తుల శ్రమంలో అయిపరచమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీవే మాకు సహాయం, నీవే మాకు కేడుమే ఉన్నావు తండ్రి. దేవా నా ఆశ్రయ దుర్గమా, నా సమస్తమా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రిగా సమయంలో నాయన దాసుని బలమైన శక్తివంతమైన వాక్యంతో నింపండి. బలముగా నాయన నీ దాసుని వాడుకోమని అడుగుతున్న లైఫ్స్ ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశలు దర్శించి మాట్లాడిన ప్రభావ. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు దేవా, నీకు వందనాలయ్యా. అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. దేవా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. గొప్ప కార్యాలు చేయబోతున్నావు, ఆశ్చర్యకార్యాలు జరిగించబోతున్నావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. నువ్వు ఒక్కడవే ప్రభు మహిమ పొందుకోవాలి, నువ్వు ఒక్కడవే నీ నామను గణపరచబడాలి ప్రభు, నీకు వందనాలు. ఈ రాత్రి దర్శనంలో చూసిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని మీరు ఆశించి మహిమ పొందమని, శక్తివంతమైన వాక్యంతో నింపి నీ బిడ్డలందరూ హృదయాలు తాకమని యేసునామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా,
మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాత్రి ఇలా లైవ్లోకి రావడానికి దేవుడు ఎంతగానో కృప అనుగ్రహించినందుకు నేను దేవుని మహింపరుస్తున్నాను. లేట్ నైట్ ఆలస్యమైంది, దేవుని పరిచర్యలో మరి ఉండడం వల్ల ఆలస్యమైంది. ఈ రాత్రి కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని యథాప్రకారంగా ప్రతిరోజు లైవ్ ఇవ్వడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నారు. మరి సుమారు 2 సంవత్సరాలుగా 2020 సంవత్సరం మార్చిలో ప్రారంభించబడిన ఈ లైవ్ ఈరోజు వరకు కొనసాగుతూ ఉంది. పిల్లరా, మరి ఎంతవరకు ఈ లైవ్ కొనసాగుతుందో నాకు తెలియదు, కానీ మరి పిల్లరా ప్రతిరోజు ఇలా లైవ్లోకి రావడానికి దేవుడు ఎంతో కృపను అనుగ్రహిస్తున్నారు. ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత, గొప్ప భాగ్యంగా నా కుటుంబానికి నేను ఎంచుతున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లో మాకు పంపించండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సరే, ఈ రాత్రి దేవునికి వాక్యాన్ని, క్లుప్తమైన దేవునికి సందేశాన్ని మీకు అందించాలని నేను దేవుని సేవకుగా కోరుతున్నాను. పిల్లగా దేవుడు మనము ఇతరుల కొరకు ఏం చేయాలని కోరుతున్నాడు, ఇది నా యొక్క సందేశం. వాట్ గాడ్ వాంట్స్ us టు డూ ఫర్ అదర్స్. ఇతరుల కొరకు, అన్ని జనుల కొరకు, మన చుట్టూ ఉన్న వారి కొరకు మనం ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ? పిల్లరా, అందరిలాగే మనం ఉందామా? లోకస్తుల వలె ఉందామా? అన్ని జనాంగం వలె ఇది నీతి, ఇది న్యాయము, ఇది రూలు, ఇది పద్ధతి అన్నట్టుగా ఉందామా? లేకపోతే దేవుని వాక్యము ప్రభు చెప్పినట్టుగా చేద్దామా? పిల్లరా, ప్రభు అంటారు మత్తయి సువార్తలో, దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా తన సూర్యుని కాంతిని ఉదయింపు చేస్తున్నాడు, తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. అలాగే మీరు కూడా మంచి వాళ్ళని చెడ్డవారిని, వింటున్నారా? పాపంలో ఉన్నవారిని, పరిశుద్ధులుగా మంచి వారిని, అందరినీ మీరు ప్రేమించండి. అందరినీ నేను ఎలా ప్రేమించానో అలా మీరు ప్రేమించిన అని ప్రభు చెప్తారు. ఈ రాత్రి 4 things I am going to tell you. మొదటిది పిల్లరా, బ్లెస్ అదర్స్. రెండవది ప్రే ఫర్ అదర్స్. మూడవది లవ్ అదర్స్. నాలుగవది గివ్ అదర్స్. పిల్లరా, ఇతరులకు మనం ఏం చేయాలి? ఫస్ట్ ది బ్లెస్ అదర్స్. మరి 109వ దావీదు కీర్తనలో 17వ వచనంలో మనం చూస్తే ఇక్కడ చాలా అద్భుతమైన మాట మనకి 109వ కీర్తన 17వ వచనం. శపించుట 109వ కీర్తన 17. శపించుట వారికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చింది. దేవుని యందు వారికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమాయెను. ఇక్కడ వ్రాయబడింది, కొంతమంది కట దీవించడం ఇష్టం ఉండదంట, శపించడమే ఇష్టం అంట. శపించడం వారికి ప్రీతి కనుక కొంతమంది ఏం చేస్తారంటే అలా శపిస్తూనే ఉంటారు మనుషులు. వాడు ఇలాగైపోవాలా, ఆవిడ ఇలాగైపోవాలా, ఆ కుటుంబం ఇలాగైపోవాలి గాక. కొంతమంది వారు ఇతరులు పాడైపోవాలని ప్రార్థన కూడా చేసే మహానుభావులు మన క్రైస్తవుల్లో ఉన్నారు. పక్క నాశనం అయిపోవాలని ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నారు కొంతమంది. ఎంత దారుణం అండి అది! అది ఎంత భయంకరమైన పరిస్థితి! హౌ ట్రాజిక్, హౌ టెర్రబుల్ థింగ్, హౌ హేట్ఫుల్ థింగ్. పిల్లరా, గమనిస్తే ఈ రాత్రి మనం శపించడం నీకు ఇష్టమైతే అది నీ మీదకి వస్తుంది, దీవించడం ఇష్టం లేకపోతే నీకు దూరం అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలంటే బ్లెస్ అదర్స్. ఇతరులు మనం ఎప్పుడు దీవించాలి. మన నోట దీవెన వచనమే రావాలి. గాడ్ బ్లెస్ యూ అనాలి. గాడ్ బ్లెస్ యూ అనే మాట నీకు ఊతపదంగా మారాలి. బ్లెస్ ఎవ్రీబడి. అందరినీ మేము దీవించాలి. అందరూ బాగుండాలని కోరుకోవాలి. మనం ఇది లిప్స్లో నుంచి రావడం కాదు, గుండెల్లోంచి రావాలి. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ జీసస్. నువ్వు ఇతరులను దీవిస్తున్నావా? ప్రతిరోజు అంట ఉదయం లేచిన వెంటనే మన కళ్ళ ఎదుట ఉన్నవారు అందరినీ గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలంట. గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలంట. నోటి నిండా హృదయపూర్వకంగా బ్లెస్సింగ్స్ మనం పలికేవారిగా, మంచిని కోరుకునేవారిగా.
ఇతరులు చక్కగా ఉండాలని కోరుకునే వారుగా నువ్వు ఉండాలి. అక్కడక్కడ బస్సుల మీద వెనక ఆటోల మీద రాస్తుంటారు, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఎంత మంచి మాట అండి. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. అందరూ బాగుండాలి. మొదట అందరిని మనం ఆశీర్వదించాలి. ఇతరుల కీడును కోరుకోకూడదు. ఇతరులు పాడైపోవాలని మనం కోరుకోకూడదు. పొరపాటున కూడా పిల్లరా మన ఎవరైనా బాధ పెడుతున్నా వారిని ఆశీర్వదించాలి మనం. బ్లెస్ అదర్స్. ఇఫ్ యు బ్లెస్, నువ్వు దీవిస్తే ఏమవుతుందో తెలుసా? వారు దీవించబడతారు. బికాస్ దేర్ ఈస్ అ పవర్ ఇన్ యువర్ టంగ్. అందులో దేవుని బిడ్డగా నీ నాలుకకు దేవుడు శక్తి ఇచ్చాడు. నీ నోటి మాటకు దేవుడు గొప్ప శక్తి ఇచ్చాడు. నా సేవకుని మాటను నేను రూఢిపరుస్తున్నాను. ఐ విల్ కన్ఫర్మ్ మై సర్వెంట్స్ వర్డ్ అన్నాడు కదా. నువ్వు ఏం పలుకుతావో దేవుడు దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారంటే, నువ్వేం బాగుపడతారా, గాడిద కొడుక, సోమరపోతా, తిండిపోతా, నువ్వు జన్మలో బాగుపడవరా, నీ బతుకింతేరా, సర్వనాశనం అయిపోతావురా, ఇలాంటి మాటలు వస్తుంటే వింటుంటాం. మన కుటుంబాల్లోనే, రక్షణ పొందిన వారి కుటుంబాల్లోనే ఈ మాటలు రావడం ఎంతో శోచనీయం, ఎంతో బాధాకరమైన విషయం. ఈ రాత్రి ఆ మాటలు మన నోట రాకూడదు, కానీ ఇతరుల్ని మనం ఆశీర్వదించాలి. వెన్ వీ బ్లెస్ అదర్స్, జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఎప్పుడైతే ఇతరులను దీవిస్తామో దేవుడు మనల్ని దీవిస్తాడు. When we bless others, God will bless us. That is the secret. అది ఆశీర్వాదానికి రహస్యం. అది ఒకసారి ఎగ్జామిన్ చేసుకో, ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఎవరన్నా దీవించావా? ఎవరన్నా గాడ్ బ్లెస్ యూ అన్నావా? హృదయం నిండుగా, హృదయపూర్వకంగా గాడ్ బ్లెస్ యూ అని అన్నావా ఎవరినైనా? స్పెషలీ మనల్ని బాధ పెట్టే వారిని బ్లెస్ చేస్తున్నామా మనం? అది మెచ్యూరిటీ లెవెల్ అండి. అది ఆత్మీయ జీవితంలో ఎదిగే కొలది నీకు తెలుస్తుంది. ఎవడైనా ఒక మాట అంటే చాలు వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటాం. ఎవడైనా మనల్ని బాధ పెడితే వాడు సర్వనాశనం అయిపోవాలి, నేను చూస్తాను నా కనులారా అంటుంటారు కొంతమంది. నో, దట్ ఈస్ కంప్లీట్లీ డెవిలిష్. అది సంపూర్ణంగా సాతాను బుద్ధి. అది మనం యేసు ప్రభు బిడ్డలంగా యేసయ్య బుద్ధి మనకు ఉండాలి, యేసయ్య ఆ క్యారెక్టర్స్ మనకు ఉండాలి. ఫస్ట్ది బ్లెస్ అదర్స్. రెండో పాయింట్ చెప్తాను, ప్రే ఫర్ అదర్స్. ఇతరుల కొరకు ప్రార్థన మరి మానకుండా 109వ కీర్తన 4వ వచనం. 109వ కీర్తన 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. బా, ఎంత గొప్ప మాట అండి. దావీదు గారు మరి అనుభవంతో రాస్తున్నాడు. సౌలు ఎంత ప్రేమించినా అంత పగబట్టేస్తున్నాడు, ఎంత తగ్గించుకుంటున్నా అంతగా తిరగబడుతున్నాడు. కొన్నిసార్లు మన యొక్క హ్యూమిలిటీ, మన యొక్క హంబుల్నెస్ చాలామంది అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మనం మాట్లాడడం, మౌనంగా ఉంటాం, అది కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకుంటారు. తీసుకునేవ్వండి, ఎంతకాలం తీసుకుంటారో తీసుకునేవ్వండి. మనం ప్రేమ చూపిస్తే వారు కీడు చేస్తుంటారు, లోకు చేసి మాట్లాడుతుంటారు. మనం ఏదో మరి గడవక మనం వాళ్ళని ప్రేమిస్తున్నట్టుగా అనుకునేవ్వండి. లెట్ దెమ్ థింక్, లెట్ దెమ్ డూ, బట్ ప్రే ఫర్ అదర్స్. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మానక ప్రార్థన చేయాలి, మానక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తాము. గాయ పెట్టేవారిని కొరకు ప్రార్థన చేస్తాము. అంటే గాయ పెట్టేవారు, బాధ పెట్టేవారు ఉంటారు, వారి కొరకు ప్రార్థన చేస్తాము మనం. బ్లెస్ అదర్స్, ప్రే ఫర్ అదర్స్. ప్రభు శిలువ మీద ఒక ప్రార్థన చేశారు. ప్రభు ఏం ప్రార్థన చేశారు? తండ్రి, వీరు ఏం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. వాట్ ఏ ప్రేయర్! క్షమించే ప్రార్థన, మేలు కోరి చేసే ప్రార్థన. మరి యోబు గురించి మనం చూస్తే 42వ అధ్యాయంలో యోబు గ్రంథం
యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసేటంటండి. ఏమండి, యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు మరి 3 స్నేహితులు వారు ప్రారంభంలో బాగానే యోబు పక్షంగా మాట్లాడారు, కానీ తర్వాత యోబుని మరి పడవటం, యోబుని విమర్శించడం, యోబుని బాధ పెట్టడం. ఏమంటారంటే, నిజంగా నువ్వు దేవుని భక్తిపరుడు అయితే నీకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది? నీకు ప్రార్థన లేదు, నీకు భక్తి లేదు, నువ్వు వేషధారంలో ఉన్నావు, నువ్వు పాపంలో ఉన్నావు, అందుకే అన్ని పోగొట్టుకున్నావు, జబ్బు కూడా వచ్చేసింది. ఎంత ప్రాణ స్నేహితులు అంటండి 3. మరియు యోబు తన స్నేహితుల పిల్లరా, అలాంటి బాధ పెట్టిన స్నేహితుల నిమిత్తం యోబు ప్రార్థన చేశాడంట. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసింది. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా అతనికి దయచేసింది. పిల్లరా, ఎలీఫస్, బిల్దదు, జోఫర్, ఈ 3 యోబు ఫ్రెండ్స్. ఈ 3 కొరకు యోబట ప్రార్థన చేస్తున్నాడు. వారిని ఆశీర్వదించయ్యా, వారిని క్షమించయ్యా. ఎప్పుడైతే వారి స్నేహితుల నిమిత్తం యోబు ప్రార్థన చేశాడో, యెహోవా అతని క్షేమస్థితిని అతనికి మరలా దయచేసింది. క్షేమస్థితిని మరలా, మునుపటి స్థితిని దేవుడు మరలా ఇచ్చాడు. అంతే కదట, పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాను. పోగొట్టుకున్న వారు అందరూ వచ్చారు, పిల్లలు వచ్చి ఇచ్చాడు దేవుడు. మళ్ళా ఒంటెలు, ఆ యొక్క గాడిదలు, ఆ గొర్రెలు, పనివారు, స్నేహితులు అందరినీ పోగొట్టుకున్న 200 దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే, ఈ ప్రేడ్ ఫర్ అదర్స్, ఈ ప్రేడ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. ఈ రాత్రి మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడు మన కోసమే ప్రార్థన చేసుకుంటాం. నన్ను దీవించు, నా భార్యని, నా భర్తని, నా పిల్లల్ని, నా తల్లిని, నా తండ్రిని, నా అన్నదమ్ముడిని, నా మేనల్ని, నా మనవుడిని. ఎప్పుడు ఇదే ప్రార్థన. నీ ప్రార్థన స్వార్థం ఉంది సుమా. వారి కోసం చేసుకోవద్దని నేను అంటలే, చేసుకో. ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయి, ప్రే ఫర్ అదర్స్. ప్రభు చేసాడు. ప్రభు గెస్సిమైన తోటలో ప్రార్థన చేశారు ప్రభు అందరి కొరకు. సిలువ మీద ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అందరి కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేసే పరిస్థితి. లేదా మనం అలా ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎస్తేరు ప్రార్థన చేస్తుంది తన జనాంగం కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. మనం చూస్తే ఇంకా అనేక సందర్భాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు లోతు కొరకు, పట్టణాన్ని రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. కొలసి పత్రికలో మరి భక్తుడు ప్రార్థనాపరుడు కనబడతాడు మనకి. ఎఫెఫ్రా గురించి ఒక బ్యూటిఫుల్ మాట కనబడుతుంది. 4వ అధ్యాయము మరి 12వ వచనం మీరు చదివితే, కొలసి పత్రిక 4:12 ఎఫెఫ్రా అనే యవనస్తుడు, మరి పౌలు గారి దగ్గర ఉన్న ఎఫెఫ్రా అనే యవనస్తుడు శిష్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎల్లప్పుడు మీ కొరకు, కొలసి సంగమా, మీ కొరకు, యూరోప్లో ఉన్న సంఘాలారా మీకోసం ఎఫెఫ్రా అన్న ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో పోరాడుతున్నాడట. ఏం ఫైటింగ్ ప్రేయర్ చేస్తున్నాడు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఎఫెఫ్రా. పౌలు గారు సంఘాలన్నిటి గురించి ఆ భారము, సంఘాల గురించిన భారము మరి నాలో ఉన్నది ఇవియుగాక, సంఘాల గురించిన భారం నాలో ఉంది అంటాడు. దేవుని వాక్యంలో మరి ఇలాగ మనం ప్రార్థన చేస్తున్నామా? ఇలా మనం ప్రార్థన చేస్తున్నామా ఇతరుల కొరకు? ఈరోజు ఎలా ఉంది మన ప్రార్థన జీవితం? మన కోసమే ప్రార్థన చేసుకుంటున్నాం, ఇతరుల కొరకు ప్రార్థించి ఈ రోజు నుంచి ప్రారంభించి నీ దీవెన రెట్టింపు అయిపోద్ది, నీ ఆదాయం రెట్టింపు అయిపోద్ది, నీ సంతోషం రెట్టింపు అయిపోద్ది, ఏమంటే ఆశీర్వాదాలు రెట్టింపు అయిపోతాయి. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. కొంచెం సమయం వెచ్చించి ఇతరుల కొరకు కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. పిల్లరా,
అలాగే ప్రార్థన చేసేవారికి ఇతరుల కొరకు, ఇర్మియా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తన దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు జెర్మియా. బ్లెస్ అదర్స్, రెండవది ప్రే ఫర్ అదర్స్, మూడవది లవ్ అదర్స్, ఇతరులని మనం ప్రేమించాలి. మత్తయి సువార్త 5:44, మత్తయి సువార్త 5:44. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5:44. నేను మీతో చెప్పినదేమనగా, ప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండినట్టు, పరలోకమందున్న మీ తండ్రికి మీ కొడుకులుగా కూతురుగా ఉండాలని అనుకుంటే మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించండి. లవ్ యువర్ ఎనిమీస్. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలు చాలు. 46 వచ్చిన కూడా చూడండి. 46 వచ్చిన, మీరు మిమ్మును ప్రేమించే వారిని ప్రేమించిన ఎడల, మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును? మీకేమి ఫలం కలుగుతుంది? సుంకర్లు అలాగే చేయుచున్నారు. సుంకర్లు అలాగే చేస్తున్నారు. మనం ఏం చేస్తామంటే మనల్ని బాగా ప్రేమిస్తే వాళ్ళు ఏం చేస్తాం, మనం ప్రేమిస్తాం. మనల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు పెట్టి స్వీట్లు ఇస్తే మనం కూడా వాళ్ళని ఏం చేస్తాం, మన ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు పెడతాం. సుంకర్లు చేస్తారు అలాగా, లోకస్తులు అనేజలు చేస్తారు. నో, మనల్ని ప్రేమించేవారిని ప్రేమించాలా, అది ఎలా కామన్గా ఉంటుంది. మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి. మనం అంటే కెట్టన వారిని ప్రేమించాలి. లేదా ఎవడైతే మనల్ని మాటవాడికి బాధపడుతున్నాడో వాడిని ప్రేమించండి, వాడికి బహుమానం పంపించండి, మాటలతో ప్రేమించండి. నీ మీద నాకు కోపం లేదయ్యా అన్నట్టుగా మీ మాట తీరుతో వాళ్ళని ప్రేమించగలిగితే వాడి హృదయాన్ని గెలుచుకుంటాం. అది ప్రభు చెప్తున్నమాట. అంటున్నాడు, మీ తండ్రికి, పరలోకపు తండ్రికి మీరు కుమార్తెలు అవ్వాలంటే మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి. ఇది ఎవరు చేయగలరండి? కెన్ ఎనీబడి డూ దట్? యోహాను సువార్త 15 అధ్యాయము. పిల్లల వాక్యాన్ని చాలాసార్లు మనం బోధిస్తాం, కానీ వాక్యాన్ని నెరవేర్చింది. వాక్యము మరి చదువుతాం, కానీ వాక్యం మాత్రం నెరవేర్చం. ఎంత శోచనీయం, ఎంత బాధాకరమైన విషయం. ఏం ప్రయోజనం? వాక్యం నెరవేర్చకపోతే నువ్వు దేవునికి బిడ్డగా ఎలా ఉండగలవు? 15వ అధ్యాయం 12-13 వచనాలు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం, ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపు వలననిదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. ఇది టాప్ మోస్ట్ లవ్ అండి. ప్రాణం పెట్టేంత ప్రేమ మనం చేయలేం, కానీ అంత ప్రేమించలేం, కానీ అది ప్రభుకే చెల్లింది. అది మన రక్షకునికే చెల్లింది. ప్రాణం పెట్టాడు ఆయన. మనం ప్రాణం పెట్టలేం, కానీ కనీసం ప్రేమించగలం కదా. వీ కెన్ లవ్ దెమ్ కదా. మన ప్రేమ ఎలాగ ఉండాలి తెలుసా? నిష్కపటంగా ఉండాలి. రోమపత్రిక 12:9. రోమపత్రిక 12:9 చూడండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని నశించుకుని మంచిదాన్ని హత్తుకుని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మీ ప్రేమ ఎలా ఉండాలంట? నిష్కపటమైనదై ఉండాలి, అనురాగము కలిగి ఉండాలి. ఏమి అద్భుతమైన మాటలు! నిష్కపటంగా ప్రేమించు. మనం ప్రేమించగలమా? లోపల ప్రేమ ఉందా? ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. లోపల ఉంటే బయటకు వస్తుంది కదా ప్రేమ. ఇప్పుడు లోపలికి ఎలాగొస్తుంది ప్రేమ? మీరు తర్వాత చదవండి. రోమా 5:5లో ఏం రాయబడిందంటే, పరిశుద్ధాత్మ దేవుడట మన హృదయాల్లో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడంట. దేవుని ప్రేమను హోలీ స్పిరిట్ గాడ్ విల్ పోర్ అవుట్ ద గాడ్స్ లవ్ ఇంటూ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో దేవుని ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే కుమ్మరిస్తాడో ఆ ప్రేమ బయటకు వస్తుంది. లోపల ప్రేమ ఉంటేనే బయటికి ప్రేమ వస్తుంది. లోపల ప్రేమ లేదు. మాటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, పరిచర్య ఉంది, కానుకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ లేదు మీలో. ప్రభు అంటాడు, నాకు తెలుసు మీరు తండ్రి ప్రేమ లేదు. అందుకే ప్రభు అంటాడు కదా, లోకమైన వాటిలో ఉన్న వాటిని ప్రేమింపకూడదు. ఎవడైనా లోకమును ప్రేమిస్తే వారిలో తండ్రి ప్రేమ ఉండదు. తండ్రి ప్రేమ ఉండదు.
యేసయ్య ప్రేమ మనల్ని నింపుకోవాలి మొదట. అప్పుడు ఇతరులు మనం నిష్కపటంగా మనం మరి అదే రోమపత్రిక 13:8 చూడండి. 13:8 ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. అదే అచ్చు ఉండటం అనే మాట మీరు ఎప్పుడన్నారు? అచ్చు ఉండడం. నీకు ఏం అచ్చులేండిరా బాబు, అన్నీ ఇచ్చేసాను అని అంటుంటాం కదా. ఎవరికి అచ్చు ఉండకూడదు అంటారు, కానీ అచ్చు ఉండాలంటే ఒక దాంట్లో. ఎందులో తెలుసా? ప్రేమలో. హల్లెలూయా. అంటే ఒకరిని మించి ఒకరు పోటీగా ప్రేమించాలి. నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా, నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను? తేల్చుకుందాం. కొన్నిసార్లు నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉందా, నా దగ్గర డబ్బు ఎక్కువ ఉందా, నువ్వు గొప్ప నేను గొప్ప అన్నట్టుగా మనం పోటీకి పోతుంటాం కదా. నీ దగ్గర 10 తులాలు ఉందా, నా దగ్గర 25 తులాలు ఉందా? ఏంటి ఎందుకు అది? బొరబ వేసి కొట్టుకోవడానికి. నీ అకౌంట్లో ఎంత ఉందో నా అకౌంట్లో ఎంత ఉంది? గొప్ప అది కాదు. దేనిలోకి వెళ్ళాలి తెలుసా? నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు. ప్రేమించటంలో పోటీ పడాలి. అది దీని అర్థం. ప్రేమలో తప్ప మరి దేనిలో మీరు అచ్చు ఉండకూడదు. ఏం మాట అండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. నిష్కపటమైన ప్రేమ. మరి ప్రేమలో అచ్చు ఉండాలంట పిల్లరా. మరి ఇంకా ఎలా ఉండాలి ఈ ప్రేమ? నిలకడగా ఉండాలంటే ఈ ప్రేమ ఏదో 2 రోజులు ఉండి తర్వాత మనం ఎలాంటి అంటే ఫుల్ మూడిస్ట్లో ఏమండి, మూడుని బట్టి. చాలామంది అంటారు బీపీ రేజ్ అయిపోయింది. బీపీ మీద తోయకండి, బీపీ మీద షుగర్ మీద తోయకండి. అవి మాట్లాడవు కాబట్టి వాటి మీద తోసేస్తున్నారు. ఒకరోజు బాగా ప్రేమించి మరుసటి రోజు ద్వేషించడం నో. నిలకడగా ఉండాలి. హెబ్రీ పత్రిక 13:1. హెబ్రీ పత్రిక 13:1. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియుడి. ఆతిథ్యం చేయ మరొకడి. దాని వల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. అదండి, సహోదర ప్రేమ విషయంలో నిలకడగా ఉండండి. ఎప్పుడు అదే ప్రేమ నీకున్న దాంట్లో అప్ టు ద మార్క్. అలా ప్రేమించే మనసు మన ప్రభుని అడగాలి. మనం ఎవరో పరిపూర్ణం కాదు, బట్ ఆస్క్ ద లార్డ్ ఫర్ దట్. అలా ప్రేమించే మనసు నాకు కావాలి. ఆదివారం ప్రేమించి సోమవారం ద్వేషించి, మంగళవారం ప్రేమించి బుధవారం ద్వేషించి, 3 రోజులు ద్వేషించి 3 రోజులు ప్రేమించి. ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కొన్నిసార్లు కోపం వచ్చినా తట్టుకోలేము. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నిలకడగా ఉండాలి. ప్రేమలో నిలకడగా ఉండాలి. అంతేకాదు, మన ప్రేమ ఎలా ఉండాలి సార్? ప్రకటన 2:4 నీకుండిన మొదట ప్రేమ వదిలేసాం అంటాడు ప్రభు. మొదటి ప్రేమ ఏమండి? పెళ్ళైన కొత్తలో భర్తకి భార్య మీద ఉన్న ప్రేమ, భార్యకి భర్త మీద ఉన్న ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంటుంది. దినాలు గడిచే కొలది ఆ ప్రేమ ఏమవుతుంటుంది? తగ్గిపోతుంటుంది. కొంతమంది నేను చూస్తుంటాను ఏమండి, పెళ్ళి అయిపోయిన 25 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ఎంత ప్రేమించుకుంటారో. కల్మషం లేని ప్రేమ, బ్యూటిఫుల్, ముచ్చటగా ఉంటుంది. మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్ అనేది చాలా ప్రాబ్లం. ఫస్ట్ అటాచ్మెంట్, ఫస్ట్ లవ్ అనేది చాలా గొప్పది. ఆ మొదటి ప్రేమ చివరి వరకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నేను షార్ట్ కట్ చేస్తున్న మెసేజ్, టైం లేదు. బ్లెస్ అదర్స్, ప్రే ఫర్ అదర్స్, లవ్ అదర్స్. చివరగా గివ్ సంథింగ్ టు అదర్స్. ఇతరులకి మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? అన్నీ ఇవ్వాలి. 1 మైలు రమ్మంటే 2 మైలు రావాలి. వస్త్రం అడిగితే నీ దగ్గర ఉన్నది ఇవ్వాలి. ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎవరిదంటే ప్రభుది. ఆయన సమస్తాన్ని ఇచ్చేశాడు, సమస్తాన్ని దారపోసాడు. పిల్లలు అందుకే దేవుని వాక్యంలో పూర్ణ ఔదార్యము అంటాడు. కొందరు రాయబడిన 2వ పత్రిక 9:10 ఉంటుంది. కొందరు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో మీకు నేను చదువుతాను. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపు చేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్యము
పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ప్రైజ్ ది లార్డ్. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఔదార్యము అంటున్నాడు, పూర్ణ ఔదార్యము. ఔదార్యం అంటే ఇవ్వటం. వాక్యం రాయబడింది, ఔదార్యం గలవారు పుష్టినందుదురు అన్నది. గివింగ్ నేచర్. కొంతమంది ఎలా తయారయ్యారంటే మన విశ్వాసంలో, క్రైస్తవుల్లో ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టట్లేదు. అక్కర్లో ఉన్న వారికి ఇచ్చే గుణం మనకుందా? నీ దగ్గర ఉండి కూడా, లేకపోతే అప్పు చేసేవద్దు. నీ దగ్గర దేవుడు నీకు ఇచ్చాడు, నీ ముందు కళ్ళ ముందు అవసరతలో ఉన్నారు ఎవరైనా, వారికి నువ్వు ఇవ్వగలవా? దేవుని వాక్యం రాయబడింది, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. కీర్తన గ్రంథంలో ఉంటుందా మాట? కీర్తన గ్రంథం 41వ అధ్యాయం అనుకుంటా, మొదటి వచనం, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. బేదలను కటాక్షించేవాడు దాన్ని ఆపత్కాలం ముందు యెహోవా వారిని తప్పిస్తాడు. బేదలను కటాక్షిస్తున్నావా? ఏమండి? సామెతల గ్రంథం 19:17, సామెతల గ్రంథం 19:17 వచ్చాడు, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. దేవునికి అప్పిచ్చేవాడిగా ఉంటావు బేదలు కనికరిస్తే. సామెతలు 14:21, బేదలు కటాక్షించేవాడు ధన్యుడు. అదే 14:31 వచ్చిన, దరిద్రుని బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు, బేదలను కనికరించేవాడు ఆయన్ని కనపరచేవాడు. బా, ఇంత గొప్ప మాట అండి. కనికరిస్తున్నాం మనం. 17:5, సామెతలు 17:5, బేదలను విక్రించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు. విక్రిస్తున్నావా? కనికరిస్తున్నావా? సామెతలు 28:27, బేదలకిచ్చేవానికి లేమి కలగదు. బేదలకిచ్చేవానికి లేమి కలగదు. ద్వితీయోపదేశకాండం 15:7, ఎంత అద్భుతమైన మాటలండి. ద్వితీయోపదేశకాండం 15:7 ప్రభు అంటున్నాడు, నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరులో ఒక భేదవాడు ఉండిన ఎడల, భేదవాడు అయిన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకోకూడదు. చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాపి వారి అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలను. ఎంత గొప్ప మాట అండి. అప్పియ్యాలి. నీ హృదయంలో విచారించకూడదు. 10వ వచనంలో, వాడికి ఇచ్చినందుకు హృదయంలో విచారించకూడదు. ఎప్పుడైతే నువ్వు సంతోషిస్తావో, నీ దేవుడిని యెహోవా నీ కార్యములన్నింటిలో నువ్వు చేయి ప్రయత్నములన్నింటిలో నేను ఆశీర్వదించును. బేదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు, దీనులకు, బేదలకు అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఏమి మాటలండి, ఏం మాటలండి. గివ్ అదర్స్. ఇంతకని 4 విషయాలు ఏదైతే మీకు చెప్పాను. బ్లెస్ అదర్స్, ప్రే ఫర్ అదర్స్, లవ్ అదర్స్, గివ్ అదర్స్. ఈ విధంగా మనం ఇంకా ఉన్నంతవరకు భూమి మీద ఇలా బ్రతికి యేసుప్రభు వారి క్యారెక్టర్స్ని, యేసుప్రభు వారి గుణలక్షణాలు మనం సారూప్యత మనం కలిగి ఆ పోలికలోకి ఎదిగి ప్రభు కొరకు జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఆలస్యమైంది, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు ఆ విధముగా నన్ను మార్చును ఆయన అని చిన్న ప్రార్థన చేద్దాం. దయగల దేవా, కనికరంగా తండ్రి, ఈ రాత్రి నీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము ఎలా బ్రతకాలో, ఎలా ముందుకు సాగాలో తండ్రి, ఏమి మాలో కుదువడ్డాయో, క్రైస్తవులు చెప్పుకొని రక్షణ పొందామని సేవకులంగా చెప్పుకొని మా బ్రతుకులు ప్రభా ఎప్పుడు ప్రభా స్వార్థంతో, అసూయతో, అన్యాయంతో ప్రభా నికృష్టమైన జీవితాన్ని మేము జీవిస్తున్నాం. అది తప్పు కాదులే అనుకున్న భావన కూడా మాలో ఉంది. కొన్నిసార్లు మేము స్వార్థపరులం అయిపోయాం. మా పాపాన్ని దోషాలు ఒప్పుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి నాయన ఇతరులని ఆశీర్వదించడం, ఇతరులు ప్రేమించడం, ఇతరులకు క్షమించడం, ప్రార్థన చేయడం, ఇతరులకు ఇవ్వడం మాకు నేర్పించండి.
ఆ విధంగా మీ నామాన్ని గణపరిచే భాగ్యం మాకు దయచేయమని, వాక్యం అందరిలో ఫలింపు చేయమని యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన నుంచి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడయండి. ప్రభు మనం ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు, ఆదేశిస్తున్నాడు, అలాగే జీవించుటకు, వాక్యానుసారంగా జీవించుటకు దేవుని కృప మనకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఆలస్యం అయిపోయింది. రేపు రాత్రికి 8 తర్వాత కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.